దీని అంతటికి కారణమే దేవుడు కదా, దీని అంతటికి పునాది దేవుడు కదా. మనిషికి ఇవన్నీ నేర్పించింది ఎవరో దేవుడు కదా, మనిషికి ఇవన్నీ అర్థం చేయించింది దేవుడు కదా, మనిషికి విషయాలన్నీ బయలుపరిచింది దేవుడు కదా, దేవుడే కదా. మరి ఆయన ఏంటంటే అలా పక్కన పెట్టేసి కనెక్షన్ మెయింటైన్ చేయకుండా, ఆయనతో సోల్ కనెక్షన్ లేకుండా, ఆయనతో ఏకీభవించకుండా, ఆయనతో మనసు కలవకుండా ఎలా ఆరాధన చేస్తున్నావు, ఆయన్ని ఎలా ప్రేమిస్తున్నావు? హృదయంలోకి వస్తానన్నాడుగా, కంటికి కనబడదు హృదయం, అయినా వస్తానన్నాడుగా, అంటే సోల్ కనెక్షనే కాదు. హృదయం అనే తలుపు నొద్ద నిలువబడి తడుతున్నాడు అంటే సోల్ కనెక్షనా కాదా? చెప్పండి. ఎస్, సోల్ కనెక్షనే అది. నా గుండెలో గుడి కట్టాను ప్రియ అంటాడు. ఏది గుడి చూపి, ఎక్కడుంది గుడి? ఎన్ని తలుపులు ఉన్నాయా గుడికి? ఏ పక్క నుంచి రావాలి అందులోకి? లోపల ఏసీ ఉంటుంది ఉండదా? మాకు తెలియదు, కానీ గుడి కట్టాను అంటాడు. ప్రియా, నా గుండెల్లో నీ కోసం ఏం కట్టా? గుడి కట్టా. బాత్రూమ్లు ఉంటాయనైనా లోపల ఉండవా? ఉంటే కట్టాడు, గుడి కట్టేసాడు అంతే. అంటే దాని అర్థం ఏంటి? నా హృదయంలో నువ్వు ఉన్నావు అని, నీతో నేను సోల్ కనెక్షన్ కలిగి ఉన్నానని. మరి దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, ఆయనతో లేదా కనెక్షన్? మనకి ఆయనతో ఉండాలా వద్దా చెప్పండి? కనెక్షన్ ఉండాలి, అది కోరుతున్నాడు.